నెక్స్ట్ 7కి 4 యాడ్ చేస్తే ఇక్కడ 4 తీసుకోవాలి. ఓకే, 7 నా దగ్గర ఉంది కాబట్టి 7 తర్వాత నుంచి కౌంట్ చేస్తే 8, 9, 10, 11. ఓకే, 11. సో 9కి 6 యాడ్ చేయాలి. 9కి 6 యాడ్ చేస్తే ఇట్లాగే 6 తీసుకోవాలి ఇవి. ఓకే, 9కి 6 యాడ్ చేస్తే 15. 15కి 1 యాడ్ చేస్తే 16. ఓకే, 5కి 3 యాడ్ చేస్తే 8. 8కి 1 యాడ్ చేస్తే 9. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 0కి 1 యాడ్ చేస్తే 0 అంటే అసలు ఇక్కడ ఏం లేదని యాడ్ చేయాల్సింది ఏం లేదు. 0 ఇచ్చారంటే ఇక్కడ యాడ్ చేయాల్సింది ఏం లేదు. సో ఈ 1కి ఏం యాడ్ చేసే పని లేదు కాబట్టి 1 వస్తుంది ఇక్కడ కిందకి. ఓకే, 9కి 7 యాడ్ చేస్తే 16. ఓకే, దీంట్లో కూడా అంతే, బిగ్ నెంబర్ మన దగ్గర పెట్టుకోవడం, 7 ఫింగర్స్ తీసుకోవడం, ఈ 9 తర్వాత నుంచి యాడ్ చేసుకుంటూ రావడం. ఓకే, 9కి 7 యాడ్ చేస్తే 16. 1 ఇక్కడ రాసుకుంటాం, 6 ఇక్కడ రాస్తాం. 3కి 2 యాడ్ చేస్తే 5. 5కి ఒక 1 యాడ్ చేస్తే 6. ఓకే, నెక్స్ట్ 6కి 8 యాడ్ చేయాలి. 8 బిగ్ నెంబర్ కాబట్టి నా దగ్గర ఉంటుంది. 6 మనం తీసుకోవాలి ఫింగర్స్. ఓకే, 6 ఇలా చేసి 8కి 6 యాడ్ చేస్తే 14. 1 ఇక్కడ రాస్తాం, 4 ఇక్కడ రాస్తాం. 6కి 3 యాడ్ చేస్తే 9. 9కి ఒక 1 యాడ్ చేస్తే 10. 10 కాబట్టి 1 ఇక్కడ రాస్తాం, 0 ఇక్కడ రాస్తాం. 6, 7, 8. ఓకే, 8, 0, 4. నెక్స్ట్ వచ్చేసి 5కి 7 యాడ్ చేయాలి. ఇక్కడ 7 బిగ్ నెంబర్ కాబట్టి నా దగ్గర ఉంటుంది. 5 వచ్చేసి 5 ఫింగర్స్ ఓపెన్ చేస్తే మొత్తం యాడ్ చేస్తే 7కి 5 యాడ్ చేస్తే 12. 1 ఇక్కడ రాసుకుంటాం, 2 ఇక్కడ రాసుకుంటాం. ఓకే, 8 బిగ్ నెంబర్ అది మన దగ్గర ఉంటుంది. 4 స్మాల్ నెంబర్ కాబట్టి 4 ఫింగర్స్ తీసుకుంటాం. 8, 4 యాడ్ చేస్తే 12. ఇక్కడ ఒక 1 ఉంది, 13. ఓకే, 3, 4 యాడ్ చేస్తే 7. 7కి ఒక 1 యాడ్ చేస్తే 8. నెక్స్ట్ వచ్చేసి 9కి 1 యాడ్ చేయాలి. ఓకే, 9కి 1 యాడ్ చేస్తే 10. సో 0 ఇక్కడ రాస్తాం, 1 ఇక్కడ రాస్తాం. 4కి 8 యాడ్ చేస్తే 12. 12కి 1 యాడ్ చేస్తే 13. 1 ఇక్కడ రాసి 3 ఇక్కడ రాస్తాం. 5కి 3 యాడ్ చేస్తే 8. 8కి ఒక 1 యాడ్ చేస్తే 9. ఓకే, 7కి 5 యాడ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివర్స్ చేస్తున్నాం. ఇట్లా 5 తీసుకున్నాం. 7 అనేది బిగ్ నెంబరు. 7 తర్వాత నుంచి కౌంట్ చేసి, సో 7 తర్వాత 8, 9, 10, 11, 12. ఓకే, 7కి 5 యాడ్ చేస్తే 12. ఓకేనా, 12. నెక్స్ట్ వచ్చేసి 9కి 7 యాడ్ చేయాలి. ఓకేనా, 9కి 7 యాడ్ చేస్తే 16. 16కి 1 యాడ్ చేస్తే 17. 4కి 3 యాడ్ చేస్తే 7. 7కి 1 యాడ్ చేస్తే 8. నెక్స్ట్ వచ్చేసి 9కి 3 యాడ్ చేయాలి. 3 స్మాల్ కదా చూసుకోండి. 9కి 3 అంటే 12. సో 9 నా దగ్గర ఉంటుంది. 9 తర్వాత నుంచి కౌంట్ చేయాలి కదా. 9, 10, 11, 12. ఓకే, 1 ఇక్కడ వేసుకుంటాం, 2 ఇక్కడ వేసుకుంటాం. 7కి 2 యాడ్ చేస్తే 2 అంటే 2 తీసుకోవాలి. ఓకే, 7 బిగ్ నెంబర్ కాబట్టి 7కి 2 యాడ్ చేస్తే 7, 8, 9. అలాగే ఈ 9కి మళ్ళీ ఇక్కడ ఒక 1 ఉంది కాబట్టి ఇది కూడా యాడ్ చేయాలి, 10. ఓకే, 10. 7కి 1 యాడ్ చేస్తే 8. 8కి 1 యాడ్ చేస్తే 9. సారీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 9కి 5 యాడ్ చేయాలి. 9 నా దగ్గర ఉంటుంది, పెద్ద నెంబర్ కాబట్టి. బిగ్ నెంబర్ ఏదైనా మన దగ్గర తీసుకోండి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది అప్పుడే మనకి. ఓకే, 5 స్మాల్ నెంబర్స్ కాబట్టి 5 మనం ఇక్కడ వేసుకుంటాం. 9కి 5 యాడ్ చేస్తే 14. 1 ఇక్కడ వేసుకుంటాం, 4 ఇక్కడ వేసుకుంటాం. అలాగే 7కి 6 యాడ్ చేయాలి. ఇప్పుడు 7కి 6 యాడ్ చేస్తే 13. 13కి 1 యాడ్ చేస్తే 14. ఓకే, 5కి 3 యాడ్ చేస్తే 5కి 3 యాడ్ చేస్తే 8. 8కి ఒక 1 యాడ్ చేస్తే 9. ఓకే, నెక్స్ట్ ఈ 4 సమ్స్ అనేవి నేను చెప్పట్లేదు, మీరు నేను చెప్పిన మోడల్లో కానీ మీకు ఏదైతే ప్రాక్టీస్ ఉందో దాని మోడల్లో చేయండి. కొత్త మోడల్ నేర్చుకోవద్దు, ఏదైతే ఈజీగా ఉంటే అదే చేయండి. కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నోళ్ళు, అర్థం కానోళ్ళు
ఈజీగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేయండి. ఓకే, ఇవి నేను చెప్పట్లేదు, ఇవి మీరు చేసి నాకు కామెంట్లో ఆన్సర్ పెట్టండి. ఓకే.